కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కన్యకా పరమేశ్వరి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఆలయ ఆవరణలో మహిళలు కుంకుమార్చన నిర్వహించి భక్తి పాటలు పాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ ఎక్స్ బోర్డు మెంబర్ సిద్దిరామేశ్వర వాసవి సేవా సంఘ్ చైర్మన్ మురంశెట్టి రాములు హాజరై మాట్లాడారు. 31 మంది ఫౌండర్స్తో 1999లో ఏర్పాటు చేసుకున్న ఈ సత్రమునకు వైశ్య నిర్వాహకుల నేతృత్వంలో సర్వలోకం ప్రశాంతతకై ప్రజలు ఎల్లవెల్లా సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవి విగ్రహ ప్రతిష్టాపన చేసినట్లు తెలిపారు. చీకోటి రాజయ్య, బాలరాజయ్య, కొలవరి సిద్ధిరాములు, గబ్బుల బాలయ్య, చిదంబరుల ఆశీస్సులతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సోదరీమణుల సహకారం ఎనలేనిది అన్నారు. పరమేశ్వరి దేవతామూర్తి అనుగ్రహం ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ధనార్జనే కాకుండా భక్తి, ఆధ్యాత్మికం, గోరక్షణ ముఖ్యమన్నారు. గుడి, బడి అనే సంప్రదాయ పద్ధతిలో ఆలయ ప్రతిష్ఠ నిర్వహించడం జరుగుతుందన్నారు. బిక్నూర్ మండల కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆలయ ఆవరణలో భక్తులు కిటకిటలాడారు. జై వాసవి, శ్రీ సిద్ధరామేశ్వర స్వామికి జై. ఈరోజు బిక్నూర్ పట్టణంలో శ్రీ సిద్ధరామేశ్వరి స్వామి ఆలయ ప్రహారంలో కామారెడ్డి నుండి వచ్చిన మేము అమ్మవారి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ప్రతిష్ట కావడం నిజంగా మా అదృష్టం. కామారెడ్డి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం సభ్యులందరం కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈ ప్రతిష్ట కార్యక్రమానికి పూనుకున్న కాపర్తి ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కూడా, ఈ కోలవర్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, వారి కుటుంబం ఎల్లవేళ సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని, ఇలాగే ఎక్కడ బిచ్చుకుందా, ఎక్కడ నిజామాబాద్, ఇక్కడ బిక్నూరులో వాళ్ళు వచ్చి ఇక్కడ పూనుకొని దీనికి బలం చేకూర్చి బిక్నూరు పట్టణంలో వాసవి కన్యకా పరమేశ్వర ఆలయం నిర్మించడం, ప్రతిష్ఠించడం, దానికి మేము రావడం నిజంగా మా అదృష్టం. కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నుండి పూర్తిగా మా శుభాభినందనలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే సిద్ధరామేశ్వర స్వయంభూ సిద్ధరామేశ్వర దేవాలయం దగ్గర 1999లో మా ఫాదర్ గారు మురంశెట్టి వెంకటేశం గారు ఈ యొక్క సత్రాన్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత ఈ స్థల చరిత్ర ఏంటి అంటే, ఇప్పుడు నేను అక్కడ అమ్మవారి దగ్గర నేను ఆ విగ్రహాన్ని పెడుతుంటే ఒక చిన్న ఆలోచన వచ్చింది. దాన్ని ఇప్పుడు ఇంతవరకు ఏం చేయలేదు. అయితే వాస్తవానికి ఏంటి అంటే, ఇక్కడ సిద్ధరామేశ్వర స్వామి కూడా ఆవు కూడా క్షీరం ఇడిస్తేనే స్వయంభూ ఇక్కడ దొరికింది. కాబట్టి ఇదే సిద్ధరామేశ్వర స్వామి నాకు అక్కడ కూడా కలియుగంలో కూడా వెంకటేశ్వర స్వామి ఫస్ట్ ఆవు వచ్చి పాలిచ్చింది. అక్కడ పాలిస్తేనే క్షీరం అయితేనే అప్పుడు వెంకటేశ్వర స్వామి బయటకు రావడం జరిగింది. ఒకళ్ళ మాత ఆ యాదవులు కొట్టడం జరిగింది. ఈ శుభ సందర్భాన అలాగే మురంశెట్టి వెంకటేశ్వర మా ఫాదర్ గారు ఉన్నప్పుడు దాదాపు 20 సంవత్సరాల క్రితము కొలవర్ ఫ్యామిలీ అలాగే కాపర్తి వారి ఫ్యామిలీ ఒక విగ్రహాన్ని ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. అనివార్య కారణం వల్ల కూడా ఒక 3-4 ప్రెసిడెంట్ కాలక్రమేణా వాళ్ళ కీర్తిశేషు కావడం జరిగింది, మోక్ష సిద్ధి పొందినారు వాళ్ళు. కానీ మా ఫాదర్ హయాంలో ఒప్పుకున్న దాన్ని ఇవాళ నా హయాంలో వీళ్ళు పూర్తి చేసినందుకు వాళ్ళ కొల్లవారి ఫ్యామిలీకి అలాగే కాపర్తి ఫ్యామిలీకి నేను పాదాభివందనాలు చేస్తున్న వాళ్ళకు ఓం నమో వెంకటేశాయ.